హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మమ్మీ ముంబైలో తెలుగు అమ్మాయి. నేను ఫస్ట్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత షూట్ చేయలేకపోయాను. ఇది సెకండ్ డే అండి. మా అమ్మాయి ఫాలుదా చేయమన్నదండి, అందుకని పాలు కాసానండి. ఫాలుదాకి ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. అందుకే కొంచెంగా చేశాను. నేను సగమే ప్యాకెట్ వేసాను. ఎప్పుడు ఫస్ట్ టైం అండి చేయటం. ఎలా వస్తుందో ఏంటో అని చేశాను, కానీ నాకైతే అంతగా సెట్ అవ్వలేదండి. బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచేసాను, అందుకే సేమ్ ఎలాగ అయిపోయింది. దగ్గరకు వచ్చాక అవి బ్లాక్గా కనిపిస్తున్నాయి చూసారా, అవి సబ్జా గింజలండి. ఏమో అనుకుంటారేమో. ఇవి బాయిల్ అయ్యాక చూస్తే ఇది బాగా దగ్గరకు వచ్చేసినాయి అండి. ఇది గట్టిగా అయిపోయింది చూసారా. ఏదోలా ఫినిష్ చేస్తామండి. ఎలాగైతే కనుక తినేసాము. టేస్ట్ అయితే బాగుందండి. ఇందులో స్వీట్ అసలు వేసుకోకూడదు, అన్నీ మిక్స్ వస్తాయండి. తర్వాత ఇవి తింటూ ఉండగా మా ఇంటికి పార్సల్ వచ్చిందండి. ఇవి నేను జీవో మార్ట్లో బుక్ చేశాను సామాన్లు, ఓట్స్, సర్పు. జీవో మార్ట్లో అంటే ఏవి తక్కువగా ఉంటాయో అవే బుక్ చేస్తాను, ఎక్కువ రేట్ బుక్ చేయను. అవి మా దగ్గరలోనే తెచ్చుకుంటాను, ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కువ ఉంటాయి. ఏవి తక్కువగా వస్తాయో అవే చేస్తానండి. ఇవి స్వచ్ఛ భారత్ వాళ్ళు భారత్ డాలర్స్ అని అమ్ముతున్నారండి. అవండి ఇవేమో అగరబత్తీలండి. అయిపోయాక బట్టలు ఉతికేసానండి. చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయండి. తర్వాత మధ్యాహ్నం షూట్ చేయలేకపోయాను. ఇవి నైట్ అండి. రొయ్యలు వేసి వంకాయ కూర వండానండి. రొయ్యలు ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ మా ఇంటికి ఫ్రై చేసి తెచ్చుకున్నానండి ఇవి రొయ్యలు, అందుకని బాగా ఎక్కువ ఫ్రై చేయట్లేదు. ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసిన తర్వాత ముందుగానే మిక్సీ పెట్టుకున్నానండి 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు, అవి వేసానండి. ఇవి పచ్చివాసన పోయిన వరకు వేపాలండి, అందుకని బాగా కలిపి దగ్గరికి వచ్చేదాకా వేపుతానండి. ఇందులో ఆల్రెడీ పసుపు కారం వేశారు కాబట్టి అప్పుడే వేయట్లేదండి. కొంచెం వేగాక నాకు ఎంత తక్కువ అనిపిస్తే అంత వేసుకుంటానండి. లైట్గా పసుపు వేసానండి. కొంచెం సాల్ట్ కూడా పచ్చడిలో ఆల్రెడీ వేసారు, అందుకే లైట్గా వేసాను. కారం వేసానండి. ఇప్పుడు కొంచెం ఇవేండి వంకాయ ముక్కలు వేసాక, అలాగ గుత్తి వంకాయలని మా అమ్మాయికి ఇష్టం అండి, అందుకని అలాగే వేసానండి. ఇక్కడ వంకాయలు మనలాగా ఉండవండి, ఇలాగా ఉంటాయండి. ఏం చేస్తాం, దూరంగా ఉన్నప్పుడు తప్పదు కదా. ఈ వంకాయలు మగ్గిపోయినాయండి. తర్వాత కొంచెం వాటర్ వేయాలండి మగ్గిన వంకాయల్లోని. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేగినాయండి. ఇప్పుడు వాటర్ వేసానండి. వాటర్ వేసి ఉడకనిస్తానండి కాసేపు. ఉడికిన తర్వాత కరివేపాకు వేసానండి. లాస్ట్లో కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదండి, అందుకండి కరివేపాకు వేసాక ఇంకోసేపు మగ్గనిస్తానండి. దగ్గరకు వచ్చేసిందండి కూర. లైట్గా మసాలా వేసానండి. మసాలా వేసిన బిట్ స్లిప్ అయింది. మసాలా వేసిన తర్వాత కట్టేసానండి. ఇప్పుడు కొంచెం కూర వేసి అన్నం పెట్టి పిల్లలకి అన్నం పెట్టానండి. అన్నం పెట్టిన తర్వాత వాళ్ళని కేకేసి అన్నం నేనే తినిపించాలండి. వాళ్ళంత పెద్ద అయినా వాళ్ళకి తినడం చేత కాదు, నేనే తినిపించాలి వాళ్ళకి సైడ్ డిష్ ఏదో ఒకటి ఉండాలి. ఏగో మిచ్చిరి, అమ్మ వేసి ఇచ్చిన మిచ్చిరి అందులో నంచుకొని తింటుందండి. ఇంకో మా పెద్ద అమ్మాయికి తినిపిస్తున్నాను ఫస్ట్. మా చిన్న అమ్మాయి ఏమో చదువుకుంటున్నాను, నాకు అప్పుడే వద్దు వద్దు అని మారం చేస్తుంది, కానీ ఎలాగైతే తిట్టి కేకేసానండి. తర్వాత చదువుకుంది కానీ ముందు తినే అనేసి. చూసారా, దాన్ని కూడా కేకేసి దానికి కూడా కొంచెం అన్నం పెట్టేశాను. ఇంకొద్దు, చాలు 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 అన్నది, కానీ ఇదే లాస్ట్ ముద్దమ్మ, ఇదే లాస్ట్, ఇదొక్కటే అనేసి ఇదొకటే అని నా చేత అనిపించుకుని పెట్టుకున్నదండి. ఎలాగైతేనే ఒక చేతితో కెమెరా పెట్టుకుని తీయటం కదండి, అంత బాగా రాలేదు. వాళ్ళు తినటం అయిపోయిందండి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, తనతో మాట్లాడుతుంది గుమ్మగా నుంచుని. ఆ అమ్మాయి మా పైన ఉంటుందండి. మాది 4th ఫ్లోరు, అమ్మాయి 5th ఫ్లోర్లో ఉంటారు. ఇది క్లాస్మేట్ అండి. వాళ్ళు తినటం అయిపోయాక తడిగుడ్డు పెట్టానండి. తడిగుడ్డు పెట్టిన తర్వాత నేను మిగతా పనులు చేస్తానండి. వాళ్ళు తిన్నప్పుడు ఇల్లంతా చేసేస్తారు కదా ఈ అన్నం మెతుకులు, అందుకని క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకున్న తర్వాత మీ సామానండి, ఇల్లు క్లీన్ చేయటం అయిపోయిందండి. ఇప్పుడు చూసారా, ఇల్లు క్లీన్ చేసినప్పటికీ చెమటలు పట్టేసినాయండి. ఇప్పుడు కిచెన్లోకి వచ్చానండి.
కిచెన్లోకి వచ్చి మా వారికి కూడా అన్నం తీసి పక్కకు పెట్టేసి మూత పెట్టేసి సామాన్లన్నీ ఖాళీ చేసేసి సింక్లో వేసేసానండి. సింక్లో వేయటం అయిపోయిందండి సామాన్లు. ఇంకో చూసారా మా కిచెన్ ఎలా పడితే అలా ఉంది. ఇప్పుడు క్లీన్ చేసుకుని రావాలి. సింక్లో సామాన్లు వేసేసానండి. సామాన్లు కడగాలి ఇప్పుడు. సామాన్లు కడిగేసానండి. కిచెన్ సర్దేశాను. కిచెన్ సర్దేశాక ఇగో సామాన్లు ఖాళీ అయిపోయినాయండి. తర్వాత వాళ్ళ డాడీ వచ్చారండి. ఐస్ క్రీమ్ తెచ్చారు. ఐస్ క్రీమ్ తినేసాము. మా చిన్న అమ్మాయి తింటుందండి ఇప్పుడు. తినేసాక మేము పడుకున్నామండి. ఈరోజు ఇలా ఎండ్ అయింది. మా వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం.